ఇప్పుడు లోపల పాస్టర్ గారు వాక్యం చెప్తారే, జాగ్రత్తగా వినే. సరేనే, వింటానే. మర్చిపోకే, దేవుణ్ణి అంగీకరించాలి నువ్వు. సరేనే. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. మీ జీవితాన్ని ఎప్పుడే ప్రభువుకి సమర్పించుకోండి. మీలో ఎవరైనా యేసుని అంగీకరిస్తే ఇప్పుడే లెగ్స్ నించోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కనపడినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లేవాలని ప్రభు ప్రేరేపించినా సరే దేవుడు మాటగా విధేయత చూపకుండా వెనక్కి తిరిగాడు. వాక్యం విన్నావు కదే, నచ్చిందా? నచ్చిందే, నాకు కూడా చాలా బాగా అనిపించింది వాక్యం. మరేవే, దేవుణ్ణి అంగీకరిస్తానని ప్రార్థన చేస్తున్నప్పుడు నించోవచ్చు కదా. అది కాదే, నాకు లేవాలని అనిపించింది. నాకు వాక్యం చాలా బాగా నచ్చింది. కానీ నా ఫ్యామిలీ ఏమనుకుంటుందే నేను ఒకవేళ బాప్తిజం తీసుకుంటే? అదేంటి, ఆయన అంత మంచి వాక్యం చెప్పారు కదా. నా హృదయానికి వాక్యం హత్తుకుంది. కానీ అదేంటి, అదే దేవుడు నీతో మాట్లాడడం, దేవుడు ఆయన ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నారు. అవును, కానీ అసలు మా ఫ్యామిలీ ఒప్పుకోదే. సరే, నేను నెక్స్ట్ టైం అయినా దేవుణ్ణి అంగీకరించవే. సరేనే. హెప్సీ, ఏమైంది? అదేంటి, నీకు ఇంకా జ్వరం తగ్గలేదా? లేదేమే, తగ్గుతుంది వస్తుంది చాలా చాలా టెంపరేచర్ ఇంత హైగా ఉంది. పద హాస్పిటల్కి వెళ్దాం మనం. నేను తీసుకొస్తాను. ఏమైందండి? దీనికి 3 days నుంచి హై ఫీవర్ ఉంది డాక్టర్, అస్సలు తగ్గట్లేదు. కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉంది. అయితే నేను చూస్తానండి. నేను కొన్ని ట్యాబ్లెట్స్ రాస్తాను, అవి వాడండి. పదే, ఇంటికి వెళ్దాం. టాబ్లెట్స్ వేసుకున్నావు కదే, పడుకో, తగ్గిపోతుందిలే. హెప్సీ, అరే ఏమైంది? నీకు ఇంకా ఎక్కువైపోతుంది ఏంటి జ్వరం? పద, ఇంకొకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళొద్దాం. అదేంటి, పద. డాక్టర్, దీనికి ఇంకా తగ్గలేదండి, ఫీవర్ ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఒకసారి చూడండి. అవును, నేను ఒకసారి చూస్తాను.
ఈసారి నేను కొన్ని టెస్టులు రాస్తాను, చేయించాను. అమ్మో, ఇన్ని టెస్ట్లా? హెప్సీ, నాకు భయం వేస్తుంది. ఒకసారి డాడీకి ఫోన్ చేద్దామా? సరేనే. దా. హలో హలో అంకుల్. హలో 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 అంకుల్, నేను హెప్సీ వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను అంకుల్. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్. హెప్సీకి 3 days నుంచి హై ఫీవర్ ఉంది అంకుల్. అయ్యో, అవును. ఎప్పటి నుంచమ్మా? 3 days నుంచి అంకుల్. మీరు వెంటనే రండి అంకుల్. నేను ఇప్పుడు వచ్చేస్తున్నానమ్మా. సరే అంకుల్. అప్పటికే డాడీ వచ్చేస్తారు. అయ్యో, వచ్చేసారా అంకుల్? డాడీ 3 days నుంచి హై ఫీవర్ ఉంది అంకుల్. మేము ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళాం, మెడిసిన్స్ ఇచ్చారు, అయినా తగ్గలేదు అంకుల్. బోలని టెస్టులు రాశారు. నాకు భయం వేసి మీకు ఫోన్ చేశాను. చిన్న హాస్పిటల్ ఇక్కడెక్కడ ఉంది? చిన్న హాస్పిటల్ ఇక్కడేనా అంకుల్? ఇక్కడ చిన్న హాస్పిటల్. నా కూతుర్ని చిన్న హాస్పిటల్లో చూపిస్తారా? మా ఊరు తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటారు. చేయాలి, నాకు కాల్ పెట్టుకోవడానికి అక్కడ ఉంది. చేయాలన్నా చేయలేదు. అదొద్దు. డాక్టర్, ఏమైంది? నా కూతురికి 1 week నుంచి బాగాలేదు డాక్టర్. కొన్ని టెస్టులు రాస్తానని చేయించండి. ఓకే డాక్టర్. ఇన్ని టెస్టులు ఎందుకు? ప్రాబ్లం ఏంటో తెలియాలి కదండి, చేపిస్తే మీకే మంచిది. సరే డాక్టర్, చేయించుకొని తీసుకొస్తాను. గుడ్ డాక్టర్. టెస్ట్లు అన్నీ నార్మల్గానే ఉన్నాయండి, కానీ టెంపరేచర్ మాత్రం హైలో ఉంది. కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తాను, అవి వాడండి.